తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ స్వామి సహస్ర నామాలను అవహేళన చేసే విధంగా డీడీ నెక్స్ట్ లెవెల్ తమిళ చిత్రం నిర్మించడం మంచి పద్ధతి కాదన్నారు. తమిళలో ఆరాధ్య దైవంగా భావించే శ్రీనివాసుడిపై ర్యాప్ సాంగ్స్ తీయడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించే గోవింద నామాలను అపవిత్రం చేస్తూ డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో పాటను పెట్టడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోవింద నామాలపై పెట్టిన పాటను వెంటనే తొలగించాలని తానిప్పటికీ కోర్టు ద్వారా నోటీసులు పంపినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆయన తొలగించకపోతే 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఇది స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వ్యాపారంగా చూడడమే. గోవింద నామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు. వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి. పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని, మలయప్పని దర్శనం చేసుకెళ్తారు. అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అవహేళన చేస్తూ, అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరుదా సొన్నా అరువిల్లప్ప ఉనికి అరువిల్లప్ప అరువిల్ల పాతుకొబ్బా. వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు, ముడియాదు, ఇదల్లా ముడియాదు. సరియా? ఫస్ట్ అంత పాట కట్ పండుగ, అப்புறம் தான் సినిమా రిలీజ్ పండుగ. ఎల్లరికీ వణకం. నిత్యం కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే గోవింద నామాలని డీడీ హై లెవెల్ అనే తమిళ మూవీలో ఒక ర్యాప్ సాంగ్గా దాన్ని జోడించి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వివరించారు. వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్తులకు సంబంధించినటువంటి అల్లాను కానీ, జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని ఆ పాటలు జోడించి ఆ కోతి గంతులు ఎగిరే ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిన్న మేము దీని మీద లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కానీ వెంటనే దాన్ని, ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారికి పంపించడం జరిగింది. వారు నిన్న మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు అడ్డుకునేది, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు, మేము కొండకు వస్తాం, కొండకు కూడా నేను భక్తుడు అంటున్నారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అలిపిరి దగ్గర అడుగుపెట్టు. క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో ఆ లిరిక్స్ ని తొలగించకుండా నువ్వు టైం చెప్పి రా, నువ్వు ఎలా కొండకు అడుగు పెడతావో చూస్తాం. ఏ తమాషా అనుకుంటున్నావా? హిందూ సింహాలతో ఆడుకోవద్దు. డబ్బుంది కదా అని చెప్పి అహంకారంతో నువ్వు గోవింద నామాల్ని అవహేళన చేసే దిశగా నీ సినిమాలో నువ్వు దాన్ని పాడించి, రాయించి, ఎగిరించి ఇలాంటి అసభ్యకర పనులు చేసావు. జాగ్రత్తగా ఉండు, జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆ సినీ యూనిట్ ని ఎవరెవరు గోవింద నామాల్ని అవహేళన చేశారో వాళ్ళందరినీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. யார் சார் அவன்? அவனை பார்த்து நாம பயப்படணுமா?
என்ன பார்த்து தான் சார் அவன் பயப்படணும். நாளைக்கு என் படம் ரிலீஸ். தில்லு